నమస్కారం. తెలంగాణ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తా రోకోలు. ఇంతకీ ఏం జరిగింది? ఈరోజు మనం తెలంగాణ రాజకీయాలను, సామాజిక వాతావరణాన్ని కుదిపేస్తున్న అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. ఈ ఒక్క డిమాండ్ ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థను మరియు ప్రజలను ముఖాముఖిగా నిలబెట్టింది. అసలు బీసీ సంఘాలు 42% ఎందుకు అడుగుతున్నాయి? కోర్టులు ఎందుకు అడ్డు చెబుతున్నాయి? ఈ బంద్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ వీడియోలో అక్టోబర్ 18, 2025 నాటికి జరిగిన వాస్తవాల ఆధారంగా పూర్తి విశ్లేషణ చేద్దాం. భాగం 1. అసలు డిమాండ్ ఏమిటి? ప్రధాన డిమాండ్. మొదటగా, ఈ 42% డిమాండ్ ఎందుకు వచ్చింది? తెలంగాణ జనాభాలో సగానికి పైగా, అంటే 50% కంటే ఎక్కువ బీసీలే ఉన్నారని అంచనా. కాని స్థానిక సంస్థల్లో, అంటే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వారికి దక్కుతున్న రిజర్వేషన్లు కేవలం 20% నుంచి 22% మాత్రమే. ఈ భారీ వ్యత్యాసాన్ని సరిచేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2025 ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. ఇది సామాజిక న్యాయం దిశగా వేసిన పెద్ద అడుగు అని ప్రభుత్వం ప్రకటించింది. భాగం 2. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? చట్టపరమైన అడ్డంకి. బిల్లు పాసైంది కదా, ఇక అమలు చేయడమే తరువాయి అనుకుంటుండగా ఇక్కడే అసలు చట్టపరమైన చిక్కు వచ్చింది. అదే సుప్రీంకోర్టు 50% సీలింగ్. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 9ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8, 2025 తెలంగాణ హైకోర్టు ఈ జీవోపై స్టే విధించింది. కారణం, 1992లో చారిత్రాత్మక ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా సరే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అని స్పష్టంగా చెప్పింది. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 65% దాటిపోతాయి. ఇది 50% పరిమితికి విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చింది. అక్టోబర్ 16, 2025 హైకోర్టు స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు స్టేను సమర్థిస్తూ ప్రభుత్వ అప్పీల్ను తిరస్కరించింది. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. ఈ కోర్టు తీర్పుల ఫలితంగా రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. భాగం 3. బంద్ ప్రభావం ఎంత? సుప్రీంకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ అక్టోబర్ 18న న్యాయం కోసం బీసీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ తీశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఈ బంద్కు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, అలాగే సిపిఐ, సిపిఎం, ఎంఆర్పీఎస్ సహా 130కి పైగా బీసీ ప్రజా సంఘాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వంటి నేతలు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. భాగం 4. ప్రభుత్వం ఎందుకు నలిగిపోతోంది? ప్రభుత్వ వైఖరి. ఒకవైపు బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి, మరోవైపు సుప్రీంకోర్టు 50% పరిమితి. ఈ రెంటి మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలిగిపోతోంది. సుప్రీంకోర్టు తీర్పు నిరాశపరిచిందని, అయినా న్యాయపరంగా పోరాడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పిన ప్రకారం అక్టోబర్ 23న కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం తమిళనాడు మోడల్. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. వారు ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో చేరిస్తే ఆ చట్టాన్ని కోర్టులో ప్రశ్నించడం కష్టం. కానీ చిక్కు ఏంటంటే, ఒక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటే అది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ పరిధిలోని అంశం. ఇది తక్షణమే అయ్యే పని కాదు. చాలా సమయం పడుతుంది. భాగం 5. ముందు ముందు ఏం జరగబోతోంది? ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, ఈ సమస్యకు పరిష్కారమేంటి? న్యాయ పోరాటం,
హైకోర్టులో కేసు ఇంకా విచారణలో ఉంది. ప్రభుత్వం తన పూర్తి వాదనలను అక్కడ వినిపించాల్సి ఉంది. రాజకీయ నిర్ణయం అక్టోబర్ 23 కేబినెట్ మీటింగ్ కీలకం కానుంది. 42% రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎన్నికల వాయిదా ఈ రిజర్వేషన్ల రగడ తేలకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అసాధ్యం. కాబట్టి ఎన్నికలు మరింత వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా, బీసీ రిజర్వేషన్ల అంశం అనేది కేవలం రాజకీయ డిమాండ్ కాదు. ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి, చట్టపరమైన పరిమితికి మధ్య జరుగుతున్న పెద్ద ఘర్షణ. జనాభా ప్రకారం న్యాయం జరగాలన్న వాదన సరైనదే, కానీ 50% పరిమితిని దాటకూడదన్న సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సంక్లిష్టమైన సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఈ మొత్తం వివాదంపై మీ అభిప్రాయమేమిటి? 50% సీలింగ్ను సుప్రీం కోర్టు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.